ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ సంబంధించి 20 లెసన్ ప్లాన్ సంబంధించిన రికార్డ్ ఇది. ఈ రికార్డులో 20 లెసన్ ప్లాన్ సంబంధించి ఏమేమి టాపిక్స్ తీసుకున్నానో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ లెసన్ ప్లాన్ సంబంధించి పక్షికి సంబంధించిన టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా డ్రా చేశాను. ఫస్ట్ టాపిక్ అనేది బి అనే లెటర్ నుంచి వెళ్ళి బర్డ్ వచ్చే విధంగా ఇలా ఫస్ట్ లెసన్ ప్లాన్కి సంబంధించిన టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇలా డ్రా చేశాను. దాని తర్వాత సెకండ్ లెసన్ ప్లాన్ సంబంధించి తీసుకున్నది ఐ అనే లెటర్ నుంచి వెళ్ళి గడ్డి చిలుకను వచ్చే విధంగా ఇలా డ్రా చేయడం జరిగింది. ఇది సెకండ్ లెసన్ ప్లాన్ సంబంధించిన అంశము. దాని తర్వాత థర్డ్ లెసన్ ప్లాన్ సంబంధించిన అంశం పి లెటర్ నుంచి వెళ్ళి ఎలిఫెంట్ వచ్చే విధంగా ఏనుగు అనే టాపిక్ని తీసుకొని ఇలా డ్రా చేయడం జరిగింది. ఇది థర్డ్ లెసన్ ప్లాన్ సంబంధించిన అంశాలు. ఫోర్త్ లెసన్ ప్లాన్ సంబంధించి కే అనే లెటర్ ద్వారా చేపను ఎలా డ్రా చేయాలో దానికి సంబంధించిన టాపిక్ని తీసుకోవడం జరిగింది ఫోర్త్ దానికి. ఫిఫ్త్ది ఎన్ అనే లెటర్ నుంచి వెళ్ళి కోడిని ఎలా డ్రా చేయాలో చూపించడం జరిగింది ఎన్ లెటర్ ద్వారా ఫిఫ్త్ది. దాని తర్వాత సిక్స్త్ వై అనే లెటర్ నుంచి వెళ్ళి చెట్టును ఎలా డ్రా చేయాలో సంబంధించిన లెసన్ ప్లాన్ సంబంధించిన టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత లెసన్ ప్లాన్ యు ఆకారం నుంచి వెళ్ళి ఇలా గుడ్లగూబను ఎలా డ్రా చేయాలో చూపించడం జరిగింది. తర్వాత పిల్లి పాఠ్యభాగం పిల్లి అనే టాపిక్ని తీసుకొని ఈ విధంగా 3 స్టెప్స్లో పిల్లిని ఎలా డ్రా చేయాలో చూపించడం జరిగింది. ఇది మరొక లెసన్ ప్లాన్. దీనిలో ప్రవేశము, ఉన్మీకరణ, శీర్షిక ప్రకటన, చర్చ, పునర్విమర్శ, ఇంటి పని అనే అంశాలను, సోపానాలకు సంబంధించిన అంశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఉపాధ్యాయ కృత్యాలు, విద్యార్థి కృత్యాలు, టీఎల్ఎం ఏమేమి వాడాము, నల్లబల్ల ప్రక్రియలో ఏమేమి చేసామనేది ఈ లెసన్ ప్లాన్లలో ఉంటుంది. తర్వాత వచ్చి 1 ద్వారా క్రొవ్వొత్తిని ఎలా డ్రా చేయాలో తీసుకోవడం జరిగింది. ఎలా డ్రా చేయాలనేది ఒక పాఠ్య లెసన్ ప్లాన్ అనేది డ్రా చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒంటెకి సంబంధించిన అంశాన్ని తీసుకొని ఇలా పాఠ్య పథకాన్ని లెసన్ ప్లాన్ను పూర్తి చేయడం జరిగింది. ఇలా స్టెప్ బై స్టెప్ పిల్లలకు వివరిస్తూ ఉంటే పాఠ్యభాగానికి సంబంధించిన లెసన్ ప్లాన్ను కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి జింకకు సంబంధించిన పాఠ్యపథకాన్ని డ్రా చేశాను. ఇలా ప్రతి లెసన్ ప్లాన్కి సంబంధించిన చిత్రాలు అనేటివి 3 స్టెప్స్లలో వచ్చే విధంగా డ్రా చేయవలసి ఉంటుంది. ఇది మరొక లెసన్ ప్లాన్. దాని తర్వాత ఇంకొక లెసన్ ప్లాన్ వచ్చేసి బాతు. ఈ 20 లెసన్ ప్లాన్లలో అన్నీ డిఫరెంట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అన్నీ దానిలో వచ్చిందే మళ్ళీ రాకుండా డ్రా చేయవలసి ఉంటుంది. లెసన్ ప్లాన్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది బాతుకు సంబంధించిన అంశము. ప్రతి దాంట్లో ఇక్కడ అంతా ప్రవేశము, శీర్షిక, చర్చ, పునర్విమర్శ లాంటివన్నీ ఒకే విధంగా ఉంటవి. కేవలం ఇక్కడ ఉన్మీకరణ దగ్గరనే
పూర్వజ్ఞాన పరిశీలన దగ్గరనే ఇక్కడ ప్రశ్నలు అనేటివి చేంజ్ అవుతాయి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఒక ఇంటి పని దగ్గర కూడా అదేవిధంగా ఇచ్చిన చిత్రాన్ని ఇంటి పనికి సంబంధించినది వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ బాతిస్తే హంసను పటచిత్రాన్ని అనుకూలంగా రంగులు వేయండి అనేది ఇంటి పనిగా ఇవ్వవలసి ఉంటుంది. ఇలా మిగతా అంతా టాపిక్ సేమ్ ఉంటుంది. ఇక్కడ చిత్రపటాలు మాత్రమే వేరువేరుగా ఉంటాయి. తర్వాత వచ్చేసి లెసన్ ప్లాను, కొంగ, దానికి సంబంధించిన చిత్రాలు అనేటివి ఇలా డ్రా చేయడం జరిగింది. తర్వాత ముసలి ఆకారాన్ని పోలిన చిత్రాన్ని డ్రా చేయడానికి ఇలా తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చే లెసన్ ప్లాను గడియారానికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నాను. ఇలా 2 రౌండ్ సింబల్స్తోని గడియారం వచ్చేలాగా డ్రా చేశాను. ఇక్కడ ఉండే ప్రశ్నల్లో మార్పులు ఉంటాయి, మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయని ఇందాక చెప్పాను కదా. ఉదయం ఏ సమయానికి నిద్రలేస్తాము? 6 గంటలకు. ఆ సమయాన్ని ఎలా గుర్తిస్తావు? గడియారాన్ని చూసి. మీరేం చెప్పారు గడియారాన్ని అని ఇలా వాళ్ళ నుంచి విద్యార్థుల నుంచి జవాబును రాబట్టి మనం పాఠ్య పథకాన్ని లెసన్ని చెప్పవలసి ఉంటుంది. గాలిపటంకి సంబంధించిన పాఠ్యపథకాన్ని టాపిక్ని తీసుకొని 4 అనే నెంబర్ నుంచి ఇలా గాలిపటాన్ని చిత్రించడం జరిగింది. ఇలా గాలిపటం అనే చిత్రాన్ని 4 అనే నెంబర్ నుంచి గాలిపటం అనే చిత్రాన్ని చిత్రించాను. తర్వాత చేపకు సంబంధించిన అంశాన్ని తీసుకొని ఇలా డ్రా చేయడం జరిగింది. తర్వాత తామర పువ్వుకు సంబంధించిన చిత్రం. మిగతా అన్నిటి ప్రవేశము, ఉన్మీకరణ, శీర్షిక ప్రకటన, చర్చ, పునర్విమర్శ, ఇంటి పని అనేటి ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయి. ఉన్మీకరణ దగ్గరనే మనము విద్యార్థులను అడిగే ప్రశ్నల్లో మాత్రమే మార్పులు ఉంటాయి. వాటి నుంచి మనం ఏదైతే టాపిక్ని తీసుకుంటామో ఆ టాపిక్ని విద్యార్థుల నుంచి రాబట్టి మనము లెసన్ను చెప్పవలసి ఉంటుంది. ఐస్ క్రీమ్ అనే టాపిక్ని తీసుకున్నాను. వి అనే షేప్ నుంచి ఐస్ క్రీమ్ను డ్రా చేయడం జరిగింది. చివరి లెసన్ ప్లాన్ సీతాకోకచిలుక. ఇలా 20 లెసన్ ప్లాన్ అనేవి కంప్లీట్ చేసి ఒక రికార్డుగా చేసి ఇవ్వాలను. ఈ రికార్డుకు సంబంధించి కూడా మార్కులు ఉంటాయి. ఇలా ప్రతిదీ నీట్గా డ్రా చేసి తయారు చేయడం ద్వారా మంచి మార్కులను పొందవచ్చును.